సంతృప్తి అంటే నచ్చిన వాటి కోసం పాకులాడటం కాదు, ఉన్న వాటితో ఆనందపడటమే సంతృప్తి. ఇతరుల్ని జయించడం కంటే తనను తాను జయించడమే చాలా కష్టమైన పని కాదంటారా? ఇది అక్షర సత్యం. కాలాన్ని వృధా చేయడం అంటే మిమ్మల్ని మీరు దోపిడీ చేసుకోవడమే అవుతుంది. ఎప్పుడూ కూడా పక్కవాడు ఏడుస్తుంటే ఆనందించవద్దు. ఎందుకో తెలుసా? మీకు కూడా ఎందులోనైతే ఆనందం దొరుకుతుందో అదే భగవంతుడు మీకు కూడా ప్రసాదిస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకొని నడుచుకోండి. మనశ్శాంతి అనేది ఎక్కడెక్కడ వెతికితేనో దొరికేది కాదు. అది మీలోనే ఉంటుంది, మీతోనే ఉంటుంది. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో నిలబడే అవకాశాన్ని ఖచ్చితంగా కల్పిస్తుంది. అలాగే భగవంతుడు సమస్యలను నేరుగా పరిష్కరించలేకపోవచ్చు, కానీ సమస్యలను ఎదిరించే మనోధైర్యం అలాగే పట్టుదలను మాత్రం ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. మన దగ్గర ఉన్న సంపాదన శారీరకంగా ఎంత బలంగా ఉన్నా మానసికంగా ప్రశాంతత అనేది లేకపోతే అన్నీ వ్యర్థమే అవుతాయి. మానవుడు అనేవాడు ద్వేషంతో ధనవంతుడు కాలేడు, కోపంతో గుణవంతుడు కాలేడు, కానీ మంచితనంతో మాత్రం ఖచ్చితంగా మాధవుడు కాగలడు. నీ వెంటరాని బంధాల కోసం అలుపెరగని పోరాటం చేయవద్దు. మన పుట్టుకకు కారణం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మన బ్రతుకు కూడా ఒక అర్థం ఉంటుంది. నమ్మలేకున్నా ఇదే జీవిత పరమార్థం కూడా. నీ ప్రతిబింబం యొక్క స్పష్టత నువ్వు చూసే అద్దం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే నీ భవిష్యత్తు, నీ యొక్క స్పష్టత నువ్వు ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఏ పరిస్థితుల్లోనైనా శాంతంగా ఉండగలిగేవారే జీవితంలో ఏదైనా సాధించగలరు. మనస్సును నియంత్రించే సంతోషం దానంతటా అదే మన దరికి చేరుతుంది. సాయం చేసేవాడు భగవంతుడు, మంచిగా మాటలు చెప్పేవాడు గురువు, అలాగే నీతిగా బతికేవాడు మనిషి, నిజమైన మనిషి. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలి అంటే ముందు నీకు క్షమించే గుణం ఉండాలి. నువ్వు చేసే పని గురించి నువ్వు నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేటట్లు చెయ్యాలి అంటే దానికి నీ జీవితకాలం కూడా సరిపోదు. ఎంత ఓపికతో ఉంటే అంత అగ్రస్థానం దొరుకుతుంది. ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. ఎంత తక్కువ ప్రేమ చూపితే అంత మనశ్శాంతి కలుగుతుంది. ఎంత తక్కువ ఆశపడితే అంత ప్రశాంతత, ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ పెరుగుతాయి. మనోమందిరం ప్రశాంతంగా ఉంటే ఏ మందిరానికి వెళ్ళవలసిన పని లేదు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని నువ్వు నమ్మితే ఖచ్చితంగా నువ్వు చేసే ప్రతి మంచి పని కూడా ప్రార్థనే అవుతుంది. జీవితం అంటే ఒక సమస్య నుంచి మరో సమస్యలోకి ప్రయాణించడమే. ఏ సమస్య లేకుండా జీవించాలంటే కుదరదు. అసలు అది జీవితమే ఉండదు. తప్పుదారి పట్టిన మనసు కంటే పెద్ద శత్రువు మరొకటి లేదని గుర్తుంచుకోండి. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో వచ్చింది సంపాదించుకున్నది సంతోషాన్ని ఇస్తుంది. అలాగే కష్టపడి సంపాదించుకుంది సంతృప్తిని ఇస్తుంది. జీవితంలో ప్రతి అనుభవం కూడా ఎక్కడో ఒక చోట తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకో తెలుసా? ఏ అనుభవం కూడా అంత సులువుగా రాదు కాబట్టి. అనుభవిస్తే తప్ప రాదు. క్రోధావేశాన్ని ప్రదర్శించటం అనేది మనం విషాన్ని త్రాగుతూ ఎదుటి వారు చావాలని కోరుకోవడం లాంటిదే అవుతుంది. అర్థమైందా? నిర్లక్ష్యం బాధేమిటో అది నువ్వు చేసేటప్పుడు అర్థం కాదు. ఎవరైనా నిన్ను నిర్లక్ష్యం చేస్తే నీకు అప్పుడు అర్థమవుతుంది ఆ బాధ ఏంటో, ఆ బాధ ఎంత కఠినంగా ఉంటుందని. జీవితంలో ఒకటి పొందాలంటే మరొకటి పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంది, అవునా?
జీవితం ఒకటి కోరుకోవడానికి మాత్రమే కాదు, మరొకటిని కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అసూయ పడేవారితో మన యొక్క అభివృద్ధి గురించి, అలాగే ఆవేశపడేవారితో మన ఆలోచనల గురించి చెప్పుకోవడం అది తప్పకుండా మూర్ఖత్వమే. కోరికల్ని జయించాలి లేదా అదుపులో చేసుకోవాలి. అప్పుడే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలం అశాంతి మాత్రమే మిగులుతుంది. గుర్తుపెట్టుకోండి, నీ కన్నీటి నుంచే కసిపుట్టాలి. అవమానాల నుంచే అనుకున్నది సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. గుర్తుపెట్టుకోండి, మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలుగుతుంది. ఎదురు దెబ్బలు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషి అయినా సరే జీవితంలో ముందుకు వెళ్ళగలడు. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషుల జీవితంలో ఎప్పటికీ నమ్మకు. అలాంటి వారు వారి అవసరాల కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతారు. వారికి వీలైనంత దూరంగా ఉండండి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఏదైనా సరే సాధించాలంటే ధైర్యంగా ముందుకెళ్ళాలి. ధైర్యంగా ముందుకెళ్తేనే ఏదైనా సాధించగలరు. ఎదుటి వారి తప్పొప్పులు నవ్వుతూ భరించినంత కాలం నిన్ను మంచివాళ్లే అంటారు. ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరిచెయ్యాలని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలని వెతికి మరీ ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు. అప్పటి వరకు మనం చూపిన ప్రేమ, అభిమానాలు అన్నీ మరుగున పడిపోతాయి. ఇదే ఇప్పటి మనుషుల తీరు. ఎవరికైనా ఓపిక అనేది కొన్నాళ్ళే ఉంటుంది. సహిస్తున్నారు కదా అని పదే పదే అలాగే చేస్తే ఆ ఓపిక నశిస్తుంది. అది అర్థం కాక కొంతమంది చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. ఒక్కసారి వారికి మనసు విరిగి దూరం పెట్టడం మొదలుపెడితే అన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ దగ్గరవ్వడం చాలా కష్టం. అప్పుడే మనిషి విలువ, ఆ మనసు విలువ తెలుసుకోవాలి. ఎవ్వరూ మరొకరి జీవితంలోకి వచ్చి ఊరికినే బంధాన్ని కలుపుకోలేరు కూడా. ఎంతో కొంత రాసిపెట్టి ఉంటే మాత్రమే పరిచయమైన, ప్రయాణమైన బలవంతంగా ఏ బంధాన్ని కలుపుకోలేము. కలిసి ఏ బంధాన్ని విడదీయలేమని గుర్తు. నువ్వు ఏది చెయ్యాలి అని అనుకుంటే అది చెయ్యి, కానీ ఆశతో చేయకు, అహంతో చేయకు, పగతో చేయకు, సిగ్గు పడేలా చేయకూడదు. ప్రేమతో చేయాలి, కరుణతో చేయాలి, మానవత్వంతో చేయాలి, అంకిత భావం పెట్టి చేయాలి. ఒక మనిషి పుట్టడమే అదృష్టం, బతికి ఉండటం ఒక అదృష్టం. ముడిపడుతున్న బంధాలన్నీ వరాలు, ఎదురుపడుతున్న అడ్డంకులన్నీ విలువైన పాఠాలు. కష్టం గురించి చింతించవద్దు. ఉన్నవాళ్ళు ఆనందంగా గడిపి సంతోషంగా జీవించు. ఈ జీవిత సత్యాన్ని నువ్వు తెలుసుకో. ఎవరైతే జీవితాంతం తోడుగా ఉంటారో వాళ్ళే మధ్యలో వదిలేస్తారు. ఎవరైతే నీ కంట్లో నీళ్లు చూడలేరు అంటారో వాళ్ళే తెగ ఏడిపించేస్తారు కదా. ఎవరైతే నువ్వు నా ప్రాణం అంటారో వాళ్ళే జ్ఞాపకాలను మిగిల్చి ప్రాణం తీస్తూ ఉంటారు. కన్నీటి రుచి ఏంటో తెలుసా? ఎలా ఉంటుంది అని అడిగితే కళ్ళకి చప్పగా, నాలుకకి ఉప్పగా, గుండెకు బరువుగా, ఎదుటి వారికి లోకువగా, నలుగురికి నవ్వులాటగా, మనసుకి భారంగా ఉంటుంది. కాబట్టి ఆ భారాన్ని ఎప్పుడు కూడా దూరంగా ఉంచి సంతోషంగా ఉండండి. విన్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.